అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. ఈ వీడియోను తగినంత మీకు ఎక్కడ వరకు పోవాలంటే అక్కడ వరకు షేర్ చేయండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర పోవాలి. ప్రధానంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు ఉన్నారు కదా, దుద్దిల్ల శ్రీహరిబాబు గారి దగ్గర కూడా పోయేటట్టు షేర్ పడతారని నేను భావిస్తున్నా. ప్రజెంట్ నేను ఇప్పుడు మంతని మున్సిపాలిటీలో ఉన్నా. మంతని మున్సిపాలిటీలో 2వ వార్డుకు వచ్చిన. 2వ వార్డులో కొంతమంది ఇక్కడ వ్యక్తులు మాజీ చైర్మన్లు, ఇప్పుడున్న చైర్మన్లు, మీ మంత్రికి సంబంధించిన కొంతమంది పిఏ, ఇతర వ్యక్తులు అందరు కలిసి దీని దగ్గర ఒక ప్రాపగండ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏంది అంటే ఈ డ్రైనేజీ విషయంలో ఇది ఒక స్ట్రాటజీ వాడుతూ ఉన్నారు. ఏ విధంగా స్ట్రాటజీ వాడుతూ ఉన్నారు అంటే ఈ ల్యాండ్ను కొట్టేయడానికి. మనతోని బాధితుడు ఉన్నాడు, పూర్తి డీటెయిల్ చెప్తాడు. ఒకసారి అడిగి ప్రయత్నం చేస్తా. ఏం పేరు నీ పేరు? సమ్మయ్య, గంగాధర్ సమ్మయ్య అని ఈ 2వ వాళ్ళ స్థానికుడిని. కాంగ్రెస్ నేను ఒక చిన్న లీడర్ అనుకోండి, చిన్న కార్యకర్త. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మీ ఇంటి ప్రాంతంలో? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే దీనికి గోడ అడ్డం పెట్టి చూడండి ఈ గోడ అంటే గోడ అడ్డం పెట్టి దీని ఇలా మొత్తం ఈ భూములు కొట్టేద్దామని ప్లాన్ వేసి, వీళ్ళందరూ ఎట్లా చేద్దాం దీన్ని ప్లాన్ వేసి, ఈ మురికాలను కూడా ఇటు సీదా ఇటు వెళ్ళిపోయి అక్కడ డైవర్ట్ చేస్తాను. అక్కడ డైవర్ట్ చేస్తాను. ఇక్కడ డైవర్ట్ చేసి నాకు నీళ్లు పోకుండా చేసి దీన్ని వీళ్ళు ఈ భూమిని మొత్తం కొట్టేద్దామని ఒక 5గురు, వీళ్ళు 5గురు పన్నాంగం అండి 5గురు కలిసి కొట్టేసి దీన్ని అపార్ట్మెంట్లు కట్టి ఒక కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తారు వాళ్ళు. ఎవరు 5గురు? ఎవరెవరు? మాజీ వైస్ చైర్మన్, కౌన్సిలర్, వైస్ చైర్మన్, కమిషనర్, పిఏ. ఇక్కడ ఏంటిది అసలు? ఇక్కడ ఏం జరగాలి? ఇక్కడ ఇక్కడ నుంచి నాకు సీదా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ కట్టిన డైవర్ట్, అక్కడ డైవర్ట్ కావాలి. అక్కడ ఆ బైక్ ఉన్న కాంచి డైవర్ట్ చేయాలి. ఇక్కడ డైవర్ట్ వేసి ఇక్కడ డైవర్ట్ చేసి నాకు ఇట్ల నుంచి వచ్చే నీళ్ళు పోయి, ఈ మూడు నుంచి వచ్చే నీళ్ళు వెళ్ళిపోతాను. నీళ్ళు పైకి వెళ్ళిపోయి నీళ్ళు ఇంట్లో పోయి మస్తు నేను వర్షానికి మొత్తం నీళ్ళు వెళ్ళి నీళ్ళు వచ్చి మొత్తం వెళ్ళిపోవడానికి ఇన్ని చూడడానికి కోసం మురికి నీళ్లు అవి జామ వెళ్ళిపోతే ఈయన ఒక్క నీళ్ళు కొడితే మనం అంతా ఆక్రమించుకొని వీళ్ళు అపార్ట్మెంట్ కడదామని. ఇటు పక్క పండి 100 పడకల ఆసుపత్రి, డిపో, ఆర్డిఓ, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్, ఇది కౌన్సిలర్ ఆఫీస్, అది చైర్మన్ కౌన్సిలర్ అది కడతారు. ఇటు అన్ని బస్ స్టాండ్, డిపో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సెంటర్ అవుతుందని వీళ్ళు ఒక ప్లాన్ వేసి ఇవన్నీ ఒక 20 గుంటలు వీళ్ళు చేస్తే మనం ఒక అపార్ట్మెంట్ కట్టి దీన్ని కోట్ల కొలగొడదామని వీళ్ళు ప్లాన్ వెళ్ళారు. ఒక 5గురి. ఇక్కడ మీతో పాటు ఆ ఇండ్లు ఉన్నాయి కదా, వాళ్ళు మరి వాళ్ళకు కూడా వాళ్ళందరూ ఇచ్చేదానికి ప్రాబ్లం భయభ్రాంత గురి ఎత్తాను. ఒక్కరిని కాంగ్రెస్ కాబట్టి నన్ను కొద్దిగా అడగలేకపోయి ఈయన ఇట్లా వెళ్ళకూడదాం వీళ్ళు ప్లాన్ వేసి, కమిషన్ ఇట్లా ప్లాన్ వేసి వాడే వెళ్ళిపోతాడు ఇది చేస్తే అని వాళ్ళ ప్లాన్ అన్నట్టు. అట్లా ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు నీకు అక్కడ ఈ ప్లాన్ వేయడం వల్ల నీకు అక్కడ డ్రైనేజీ వాటర్ పైకి వచ్చి నాకు దుర్వాసన వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అక్కడ ఆగిపోతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అమౌంట్ కు ఇచ్చేస్తారు. ఇక మొత్తం ఏంటంటే మన పరిస్థితి ఎట్లంటే మన అడ్డికి పవసర్ తీసుకొని ఇంకా వెళ్ళకూడదాం ప్లాన్ వేద్దాం అంతే తప్ప. ఈ కుట్ర ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నీకు ఎప్పుడు తెలిసింది? ఇది సంవత్సరం సంధి జరుగుతుంది. ఆల్రెడీ నాకు మొన్న తెలిసింది. ఈ గవర్నమెంట్ ఆఫీసర్ ని కంప్లీట్ చేయబోతే ఎందుకు ఇస్తానా ఎత్తులేపో మరి నీళ్ళు వాసన తెస్తాను గంతే ఉంటే పోమంటాడు. మరి గంతే ఎందుకే మీకు ఇస్తాం పో, దానం ఇస్తామంటే అట్టి దానం వద్దు మాకు డబ్బులు మేము కొంటాం, డబ్బులకి నేను కొంటా అంటాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్. దాన్ని పేక్సేలక వాదిస్తాడు చైర్మన్, వైస్ చైర్మన్ అందరు చూసుకుంటా, కౌన్సిలర్ అందరు చూసి నవ్వుల పాలు చేస్తాను నన్ను. ఈయన కొంటాడు ఏంది, వీళ్ళు అమ్ముతాడు ఏంది, ఈయన ఇవ్వకపోవడం ఏంది, మొత్తం వాళ్ళు ఒక క్రియేట్ చేసి చూస్తాను. వాళ్ళందరూ చేసిన, నేను మున్సిపల్ కమిషనర్ చేసిన, వీళ్ళందరూ చేసిన, చైర్మన్ మొన్న చేసిన 30 తారీఖు 29 తారీఖు ఏ నెల 30 ఈ మంత్ 30 తారీఖు నాడు చేసిండు. ఒక రోజు ఇగో మళ్ళీ చేసిండు. ఇవన్నీ మొత్తం ప్రజావాణి అవన్నీ గవర్నమెంట్ ప్రజావాణిలో కూడా పెట్టిన, కలెక్టర్ పెడితే ఆయన కూడా పంపినా కానీ చెత్తకుండ వారిసింది. అది ఉన్నది మన 7వ నెలలో పంపినది, అది కూడా చెత్తకుండ వారిసారు. ఇది అప్లికేషన్ తీసుకోవడం చెత్తకుండా వాడేయడం, ప్రాబ్లం మాత్రం క్లియర్ చేయడం లేదు అసలు. ఈ ప్రాబ్లాన్ని క్లియర్ చేయకపోవడానికి ఇలా మర్మం ఏంది అంటే ఇక్కడ నుంచి వీళ్ళంతా వెళ్ళగొట్టాలి. అది ఏదో రకంగా వెళ్ళగొట్టాలి. మన ల్యాండ్ అంతా కొట్టేయాలి, దీన్ని క్లియర్ చేసి మనం తీసుకోవాలి, దీన్ని మన కోర్టు కొలగొట్టాలి. వాళ్ళ ప్లాన్ ఏంది? వీళ్ళందరూ వెళ్ళగొట్టి ఇక్కడ ఒక కాంప్లెక్స్ చేసి రెంట్లకు కోట్లకు దంచుకుని అపార్ట్మెంట్ కడదామని బాగా
అలా చేసి ఈయన మాజీ వైస్ చైర్మన్ అంటే ఇక మొత్తం ఆయన ఇల్లు కట్టి అమ్ముతాడు. అదే ప్లాన్ వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా ఇదే ప్లాన్ వేసారు. ఇదే ప్లాన్ వేసి ఇట్లా చేద్దాం మనం అని చెప్పి వాళ్ళ మంత్రి దాకా బొనిచులే వీళ్ళు. మంత్రి గారు ఆల్రెడీ తీయమని చెప్తాను నేను పోతే, నేను పోయినప్పుడు తీయమని చెప్తాను కానీ వీళ్ళు తీసులేదు. మంత్రికి లెటర్ గిట్ల ఏమన్నా ఇచ్చినావా? మంత్రికి లెటర్ నేను ఒక కార్యకర్తగా నోటి పాటగా చెప్పిన అంతే. నేను ఒక నమ్మకమైన కార్యకర్తను, ఒక లీడర్ కాబట్టి చెప్పిన. నేను చెప్తే ఇద్దరు పో చెప్పిన పో, నేను మన పిఐ చెప్పిన పో, అలా చెప్పిన పో వాడు తీసులేదు. ఇంతకుముందు ఒకసారి 5 సంవత్సరాల కింద కమిషన్ చెప్పింది తీపిచ్చిండు కానీ ఆయన కమిషన్ చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు పిఐ చెప్తాడు. సరే పిఐ చెప్తాడు కావచ్చు అంటే పిఐ వీళ్ళందరూ ఒకటే ఆయన దాకా ఏం చెప్తారు ఏందో కానీ మొత్తానికి అయితే తీసులేదు. పాపం ఆయన దేవుడు, ఆయనకు ఏం తెలియదు. సిఆర్ బాబు అనే వ్యక్తికి తెలియదు. వీళ్ళే క్రియేట్ చేసారు దాన్ని. క్రియేట్ చేసి ఏంటంటే ఈయన పొమ్మన లేకపోయేటట్టు మొత్తం నాకు రోడ్డు మా నాలుగు కాడ చేసి నీళ్ళు పోవడం లేదు, ఇటు గోడ పోకుండా ఇటు రాకుండా, ఇల్లు కట్టుకుంటా మీటర్ రాకుండా మొత్తానికి ఇటు పొమ్మన లేక పోబెట్టినట్టు. ఇక ఇటు పోతే మనం ఎంతో అంత సేలు పెట్టి ఓడచ్చు, మనం తర్వాత చేయొచ్చు వీళ్ళు ప్లాన్ ఆడు. అట్లా ఇన్ని కంప్లైంట్ ఇచ్చి కూడా ఇన్ని కంప్లైంట్లు ఇవన్నీ ఈ కంప్లైంట్ చూస్తూ ఉంటే చాలా చూడండి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో చూడండి. ఇన్ని కంప్లైంట్స్ కనీసం వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఇన్ని కాగితాల కంప్లైంట్స్ వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి కూడా వీళ్ళు దీని మీద తీసుకోవడం లేదంట. చూడండి వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందో. ఇది ఒక రాజకీయ స్ట్రాటజీ లాగా కనబడుతున్నది. సో ఇప్పుడు నువ్వు ఈ మంత్రి గారికైనా, ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికైనా ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు జరిగేది ఏంటి? అసలు ఇది జరిగేది వాళ్ళ దాకా ఉంటలేరు వీళ్ళు, ఇక్కడనే దీన్ని కమ్మెత్తారు. ఏం చెప్పినా కానీ చంద్రబాబు గారికి ఏం చెప్తారంటే ఏదో ఆయన ఏదో కాంపిడతాడు, ఏదో చెప్తాడు, ఎప్పటికీ ఏదో చెప్పుకుంటున్నాడు, అది పట్టించుకోక సార్ అని చెప్తే ఆయన నిజంగా పట్టించుకుంటాను. కాకపోతే దాన్ని ఒకసారి చూడాలి, మంత్రిలో ఏం జరుగుతుంది ఏందో చూడాలి. చూసి దాన్ని చూసినాక ఆయన తెలుస్తుంది. దాన్ని ఈ నాలెట్ కట్ చేసిండు, ఇది ఎందుకు కట్ చేసిండు ఆయన మళ్ళీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు కూడా చూసిండు. చూసిన దిప్పితే సమ్మాయ అనిపోయిండు. మరి ఆయన ఏం చెప్తారు, వీళ్ళేం చెప్తారు, ఆయన ఏం చెప్తాడో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ అనేది కానీ సార్ కానీ చూస్తే తప్పనిసరి దీపిస్తాడు. ఆయన దేవుడు చేస్తాడు, నాకు పని చేయడానికి అంటలేను అని చేస్తాడు. కానీ వీళ్ళే 4-5 కలిసి వీళ్ళు నన్ను నానా రకంగా ఇబ్బంది పెడతారు. పిఏ, ఈ వైస్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్. ఈ కమిషన్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కమిషన్ ముందు పెట్టి మొత్తం ప్లాన్ చేస్తారు వీళ్ళు. పొమ్మని లేక ఎట్లా అంటే ఈయన కాంగ్రెస్ కూడా ఎట్లా పొమ్మంటావు నువ్వు చేయవా అని చెప్పి ఆయనతోటి బలవంతంగా 4 కట్ చేయించిన అద్దంటే కూడా నన్ను పోలీసులతో కూర్చొని కట్ చేయించి అది చేయించిన ఆయన. అట్లా సార్ ఇది పరిస్థితి. చూడండి ఇన్ని కంప్లైంట్లు, ఇగో ఇన్ని ఫొటోస్ చూడండి, మీకు చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఇగో ఎన్ని కంప్లైంట్లు, ఇది చూస్తే కట్టలెక్క ఉన్నది. ఎన్ని కంప్లైంట్ చేసినా ఇక్కడ రెస్పాన్స్ లేదు. కానీ వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఈ 4-5 ఇండ్లు ఉన్నాయో ఒక 2-3 ఇండ్లు ఆల్రెడీ వాళ్ళకు ఎంతకో కొంతకు ఈ బాధ భరించలేక ఇచ్చడానికి రెడీ ఉన్నారు. సో ఒక 2 ఇండ్లు వీళ్ళిద్దరి శేషామంటే శేషం మేము ఇవ్వలేము, మేము ఇన్నే ఉంటామని చెప్తా ఉన్నారు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళని ఏదో విధంగా ఈ డ్రైనేజ్ విషయంలో దీన్ని ఇక్కడ స్టాప్ చేస్తే ఈ మురికి నీరు రావడము, ఈ వాసనకు స్మాల్ భరించలేక ఈ వాళ్ళే స్వతహాగా పోయి ఈ కంపు భరించలేమయ్యా, ఇక మేమే పోతాను అందరు పోతారు కదా అని చెప్పి దాంట్లో అడ్డికి బావుషారు వాళ్ళ తీసుకొని ఇక్కడ కాంప్లెక్స్ కట్టి దీన్ని హైలైట్ చేసుకోవాలి, కోర్టులు గొడాయించాలి అనే ఒక స్ట్రాటజీ తోటి ఇలా పనులు ఆపేస్తున్నారట. సో మంత్రి గారు మీ మంత్రిలో ఏం జరుగుతుంది అసలు? కాటారం సబ్ డివిజన్ మొత్తం అడవిలో పొత్తేసినావు, మళ్ళీ మంత్రిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇందులో పిఏ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు అని చెప్పి బాధితుడు చెప్తున్నాడు. ఇంట్లో మున్సిపల్ సంబంధించిన అధికారులు, చైర్మన్లు, మాజీ చైర్మన్లు వీళ్ళందరూ ఇంత స్ట్రాటజీ వాడి ఇంత పన్నాగం వాడి ఇది ల్యాండ్ను కొట్టేద్దామని చెప్పి చూస్తుంటే మీ దృష్టికి వచ్చినా కూడా దీన్ని ఎందుకు మీరు రెస్పాండ్ చేయడం లేదు? దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? చెప్పుడు మాటలు విని మీరు దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? సో ఇప్పుడు మేమేం చెప్తాను అంటే ఈ బాధిత పక్షాన దీన్ని తప్పకుండా ఈ ప్రాబ్లం రేజ్ చేయాలి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని బాగుపరచాలి. మంత్రి గారు స్వయంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ మధ్యలో ఈ రోడ్డు అదేవిధంగా డ్రైనేజీని ఇదంతా ప్రాబ్లం క్లియర్ చేయాలని చెప్పి జీనియస్ గ్లోబల్ ద్వారా కోరుకుంటున్నాం. నువ్వు కూడా ఒకసారి చెప్పు, నువ్వు బాధితుడు కాంగ్రెస్ పార్టీ అంటున్నావు కదా, సో సార్ మీద మీకు నమ్మకం ఉన్నది అని అంటున్నావు. సార్కి ఏం చెప్పాలనుకున్నావు ఒకసారి చెప్పు. సార్ మా మీద దయదాల్చి సార్ మీరు ఎవరు చెప్తారో చెప్పి మీరు మంత్రి గారిని మీకు టైం దొరకదు రావడానికి చూడడానికి, కానీ మీరు ఎవరు చెప్తారో చెప్పి తీపిచ్చి దూరానికి కడి చెప్పండి, డైవర్ట్ చేయండి, నీళ్ళు సరాగా వెళ్ళిపోతే రోడ్డు కూడా మాకు తీపిస్తాడు, గోడ తీపిచ్చి రోడ్డు తీపియండి. ఆ గోడ 20 ఏళ్ళ సార్ నేను చెప్పిస్తా సమ్మాయ అని చెప్పి మొన్న ఎలక్షన్కి వచ్చినప్పుడు నువ్వు డోంట్ ఫీల్ సపరేకుండా నేను జన్ని చెప్పిస్తా, నేను ఈ ఎలక్షన్ అయినా చెప్పిస్తా సమ్మాయ అన్నాడు. సరే మా సార్ దేవుడు నేను చెప్పిస్తాను నమ్మకంగా ఉన్నాను నేను కూడా. సరే ఆయన ఇక్కడికి రావాలంటే పాప ఆయన గవర్నమెంట్ ఉన్నాడు ఇబ్బంది, ఎవరికైనా చెప్పించి ఎవరైనా చూపించానో చేపియండి,
ఆ పిఏ అని వాళ్ళ నమ్మకం ఇంకో నమ్మకం ఇస్తే పంపించి ఉమ్. అది చూపించి చేపియండి అద్దంట్లేను కదా మా సార్ నేను ఎందుకంట మా సారు గవర్నమెంట్లో తీరిక దొరకదు టైం దొరకదు ఎవరైనా నమ్మకం వస్తుంది తీసుకొచ్చి చూపియండి నేను అద్దంట్లేను మన కాంగ్రెస్ కారు ఇంకెవరు లేరు ఎంతమంది లేరు వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ దయవడి చేయాలి ఏంది చూపించి దయవడి చేయించి గోడ తీపించి ట్రాక్టర్ మరి దాటి తీపిస్తే సరిపోతుంది మాకు అలా అవసరం లేదు వీళ్ళు సార్ దాకా చెప్పబోతే నేను చెప్పబోతే నన్ను కూడా వండితలేరు అక్కడ దాకా నేను హైదరాబాద్ పోతానంటేనే సార్ నాకన్నా ముందే చెప్పి పెడతారు వాళ్ళు అత్తాండు పలానా అత్తాండు మీరు ఈ సొంటుడు ఆ సొంటుడు ఏదో నవీన చెప్పి పెడతారు వైస్ చైర్మన్ కానీ వీళ్ళు కానీ. ఎన్నేళ్ల నుంచి ఉంటాను కాంగ్రెస్ పార్టీలో? నేను దాదాపు 2014 6 నెలలు అయినాక ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాక 6 నెలలు అయినాక వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. ఇక జరిపిన కానీ ఆయన దగ్గర సార్ దగ్గర నమ్మకంగా ఉంటాను నేను. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నేను లారీ నడుపుకుంటా. నేను సమయం మన ఎలక్షన్ వచ్చినా మన పిల్లల్ని గెలిపాను ఒక మాట చెప్తాడు సరే మంచి సార్ అని చెప్పి లారీలు పక్క పెట్టి ఆయనకు పని చేసి పెడతాను ఆల్రెడీ. ఆయనకు పని చేసినప్పుడు మీకు కూడా పని చేయాలి కదా మరి. మీరు మంచిగా పని చేసినప్పుడు ఆయన దృష్టికి పోతే మరి ప్రాబ్లం ని కనీసం క్లియర్ చేయి దగ్గరుండి ఒక అధికారులను వాళ్ళ వీళ్ళని పంపించాలి కదా అన్న. మరి ఎందుకు ఎన్ని రోజుల నుంచి ఇట్లా చేస్తున్నారు? ఆయన చెప్పి నమ్మకంగా ఎవరైతే చెప్తాడో ఆ దొంగకి చెప్తాను సార్. మళ్ళీ పాప సారు తెలియదు ఆ దొంగకి చెప్పి ఎవరైతే ఉన్నాడో ఇలా విలుమాలయ్యి వీళ్ళు ఎవరైతే 5 వారాలు ఉన్నారో అలా మెయిన్ దొంగ పిఏ ఆయనే. వీళ్ళంతా మనం కుల్లగొట్టి మనం అది చేద్దాం సార్ నేను చెప్పి ఏది చెప్పేది చెప్పుకుంటా నేను మీరు ఏం పని చేయరా అని చెప్పి మొత్తం ఆయన చెప్తాను. నేను ఏమంటానంటే ఆయన చెప్పకుండా ఇంకొక వ్యక్తి చెప్పి పంపించి నేను నీ కార్యకర్తగా బతనాడతాను సార్ ఎక్కువ చెప్తాను నన్ను చూడండి. నేను ఏదైనా వేరే పార్టీలు ఉండో వేరే పార్టీకి పోయో నేను అది చెప్తే మీరు నన్ను ఎంక్వైరీ చేయండి లేకపోతే ఎంక్వైరీ చేసి కమిషన్ వేయండి అవినా కావాలితే నేను అర్థం లేను చూసేయండి కావాలంటే నేను అర్థం లేదు కదా ఎవరైనా పంపించి చూపించి చేపియండి మీరు చేపిస్తున్నది అది. సార్ మొన్న ఇంటికి వచ్చి కూర్చొని చెప్పిండు అలా గోడ చెప్పిస్తా నీకు మోర చెప్పిస్తా సమ్మాయి చెప్పిస్తా అన్నది. మరి వీళ్ళు ఎందుకు డైవర్ట్ చేస్తారో నాకు అర్థం అవ్వలేదు. సార్ దాకా తెలియదు పాపం. సార్ తెలియకపోతే వీళ్ళు డైవర్ట్ చేస్తారు. సార్ వీళ్ళని మంచి వాళ్ళని చూసి పంపించి మాదాలే కాంగ్రెస్ కార్యకర్త పెద్ద మనిషి తీసి పంపి చేపి అని చెప్పాడు. రైట్. ఇగో వీళ్ళు అసలు సార్ దగ్గర లేదు. అయ్యగారు ఇక్కడ రాణిస్తలేడట. ఏంటి అంటే దేవుడు దర్శనం ఇస్తున్నాడు కానీ అయ్యగారు అక్కడ దగ్గర రాణిస్తలేడు. అట్లా ఉన్నది. పైనుంచే సారు వీళ్ళకి పాజిటివ్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని కానివ్వకుండా చూస్తున్నారు. ఏదో చెప్పుడు మాటలు చెప్పి ఈ ల్యాండ్ కొట్టేయాలని చెప్పి ఈ 5గురు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన వాళ్ళు దీన్ని ఎట్లా ఏదో విధిగా ఎట్లనో తీరుగా దీన్ని కొట్టేద్దామనే ఆలోచనలే ఉన్నారు. కాబట్టి అక్కడ దేవునికి కొన్ని అబద్ధాలు చెప్పి ఇక్కడ వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు. సో మొత్తానికైతే మంత్రి గారు మీరు దీని మీద దృష్టి పెట్టండి. 2వ వార్డులో జరిగే ఈ పరిణామాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఈయనకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం జరిగేటట్టు చూస్తారని చెప్పి జిన్నెస్ గ్లోబల్ కోరుకుంటున్నారు.